కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. లేట్ అయినందుకు షబీర్ అలీ గారు చెప్పినట్టుగా అందరికి క్షమించాల్సిన అవసరం ఉంది. కానీ కార్యకర్తకు కానీ నాయకునికి కానీ అన్యాయం జరిగితే ఎంత కమిట్మెంట్ గా షబీర్ అలీ గారు ఉన్నారో ఈ సంఘటనలో నాకు ఇంకా ప్రూవ్ అయిపోవడం తెలుస్తున్నది. మొన్న సాయంత్రం చేసి దయాకర్ గారు మీరు ఏ షెడ్యూల్ ఉన్నా సరే ఇట్లా జరిగింది మన కామారెడ్డి జిల్లాలో అని చెప్తే నా ప్రోగ్రాం రద్దు చేయడం పక్కన పెట్టండి. మీరు ఎంత మంచి కాజ్ కొరకు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో కూర్చుంది అని అంటే ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఒక ఆదర్శవంతమైన ధర్మ. ఇప్పుడు ముక్కాయన చేయబట్టి మాకు గంటసేపు పోయింది, మీరన్న ముఖ్యమంత్రి చేయబట్టి. ఈయన పోతానికి 2 గంటల అరగంట 7 గంట ఆపి. నేనేమంటున్నా అంటే తెలంగాణ కొరకు కొట్లాడేటప్పుడు ఉండే కేసీఆర్, నమ్మించడానికి చూసే కేసీఆర్ వేరు. అధికారంలోకి వచ్చినాక ఈయన దొర అని అనుకుంటారు కదా, అందరు పిట్టల దొర లెక్కనే చూస్తున్నారు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఇంతకుముందే పెద్ద ఆయన చెప్పింది, దళితుడిని మొట్టమొదటి ముఖ్యమంత్రి చేస్తా అని అన్నాడు. దళితుడిని నువ్వు ముఖ్యమంత్రి చేస్తే ఎట్టుంటుందో అర్థమైపోతుంది. ఇప్పుడు నిజాయితీతో దళితుడు కామారెడ్డిలో ఎదిగి ఇండిపెండెంట్ గా తాను ఒక నాయకునిగా ఎదిగి కాంగ్రెస్ పార్టీ నుంచి అలా అధికారంలోకి వచ్చి మీ సన్నాసి ప్రభుత్వం రూపాయి ఇవ్వకపోతే గ్రామ పెద్దలైన వేణుగోపాల్ రెడ్డి గారి లాంటి సహకారంతో ఊరి డెవలప్మెంట్ చేస్తుంటే సస్పెండ్ చేసిన దత్తమ్మ నీది ఒక ప్రభుత్వం, నీ ప్రభుత్వంలో దళితులకు ఉండే హక్కులు. దళితుడికి ఒక సర్పంచ్ అయితే ఎట్లా ఉంటాడో రాగుని చూసి తెలుసుకోండి. పటేల్ కాలు పట్టుకున్నాడా, ప్రజల కాలు పట్టుకున్నాడా, లేకపోతే జనంను మెప్పేయడానికి తన తాపత్రయపడ్డా. కానీ గ్రామానికి ఇవాళ ఒక 2 కోట్ల పనులు చేస్తే మెచ్చుకునేది పోయి ఈయన పేరు దంపగోవార్తను ఎక్కడా కనపడతలేదు. ఇవాళ తెలిసింది ఆయన శాస్త్రం ఇక్కడ పని చేస్తూ పక్కన వెళ్తారా బాబు, నువ్వు ఎట్లాంటి సోయలేనివరు నాయన. నువ్వు ఎమ్మెల్యే ఏముండాలి, సర్పంచ్ అంటే సంఖ్యలు పెట్టుకోవాలి. ఇలా సర్పంచ్ మంచి చేస్తే ఆయన దత్తత గ్రామం అంటారు. దత్తత గ్రామంలో నువ్వు చేయలేని పని అంటే ఒక ఎమ్మెల్యే చేయలేని పని సర్పంచ్ చేస్తే సిగ్గు తెచ్చుకోవాలి. లేకపోతే 10 రూపాయలు సర్పంచ్ చేస్తే 100 రూపాయలు నువ్వు తెచ్చియాలి. ఇది ఒక ఎమ్మెల్యే చేయాల్సిన పని. కానీ ఇప్పుడు నాకంటే ఎక్కువ సర్పంచ్ చేస్తుండేమో, సర్పంచ్ సస్పెండ్ చేస్తే సర్పంచ్ తో సమానమాను. ఎమ్మెల్యేవా సర్పంచ్ ఎమ్మెల్యేతో సర్పంచ్ పోగా ఇంత దిగజారి వీళ్ళు అమ్మలు వచ్చింది. పెద్దమ్మలు ఇక్కడ చూస్తే వార్డు మెంబర్ పిల్లలు ఎత్తుకొని వచ్చింది. ఇక్కడికి ఒకరికి అన్యాయం జరిగితే గ్రామం ఎట్లుంటుందో ఇవాళ ఇక్కడ కనపడుతున్న పరిస్థితులు. ఒక అన్యాయం జరిగితే గ్రామం మొత్తమేమో సర్పంచ్ వెళ్తా ఉంటది. అధికారులు ఏం తీస్తుందో నాకు అర్థం కాదు. అధికారులు ఇవాళ ఎమ్మెల్యే చెప్పినట్టు తింటారు. ఎమ్మెల్యే సస్పెండ్ చేయమంటే సస్పెండ్ చేస్తారు. తస్మాత్ జాగ్రత్త. కాంగ్రెస్ పార్టీ హయాం అయితే జరగలే. అధికారులు ప్రజల పక్షం ఉండాలి, అధికారులు నిజాయితీ పక్షాన ఉండాలి, అధికారులు నాయకుల పక్షాన ఉంటే ఇట్లా జరుగుతుంది. వచ్చేటప్పుడు 2 ఆఫీసర్లతో మాట్లాడుకుంటూ వచ్చినాం. సార్ తప్పు చేసింది సార్ అని. తప్పు చేసింది సార్ అంటే తప్పు చేసింది చెప్పాల్సింది ఎవరు? అక్కడ రికార్డ్ చేసిన ఏఈనో లేకపోతే డిఈ వరకు ఉండాలి. ఎండిఓ వచ్చేస్తారు, రికార్డు తీసుకొని పోతాడు. ఏం రాజు ఎవరికెక్క ఏ అవినీతి జరిగిందని చెప్పి నీకు ఎవరు చెప్పిండు? ఎమ్మెల్యే రికార్డు తీసుకురమ్మని చెప్పి సర్పంచ్ గారికి తీసుకోపోతాడు. సర్పంచ్ గారిని తీసుకోపోగా దాంట్లో అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఆయన సస్పెండ్ చేస్తాడు. దీన్ని ఊరికనే వదిలిపెట్టే పరిస్థితి కాదు. షబీర్ అలీ గారి నేతృత్వంలో ఇది హైకోర్టులో రిట్ అయ్యబోతున్నాం. ఎందుకంటే ఇది 12,000 మంది పైచిలకు సర్పంచ్ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. ఇది టీఆర్ఎస్ అయితేంది, కాంగ్రెస్ అయితేంది, ఇంకో పార్టీ అయితేంది, సర్పంచ్ గ్రామానికి వెన్నెముక. గ్రామ స్వరాజ్యం కాంతి కరెలుగన్న స్వరాజ్యం. ఆర్టికల్ 73 రాజ్యాంగ సవరణలు 73, 74 ప్రకారం రాజీవ్ గాంధీ
గ్రామాలకు నిధులు రావట్లేదని చెప్పి ఒక ఎగ్జాంపుల్ ఉంది మనకు చెప్పుకుంటాం. చేయండి ఏంటంటే 5 ముక్క చేతులు పెడితే 5గురు చేయి మారేసరికి అది చిన్న ముక్క అయిపోతుంది. కేంద్రం నుంచి నిధులు విడుదలైతే జిల్లా పరిషత్లోకి వచ్చి జిల్లా పరిషత్ల నుంచి గ్రామానికి రావడానికి రూపాయలు కూడా రావట్లేదు. ఆ రోజు ఒక విజనరీగా రాజీవ్ గాంధీ గారు 73, 74 రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చింది. అవి ఏమిటికి? స్థానిక సంస్థల బలోపేతానికి. ఎవరి కళ? గాంధీ గారి కళ. గ్రామ స్వరాజ్యం మాత్రమే భారత. ఈ కస్టమర్లు 13, 14 ఫైనాన్స్ నిధులన్నింటినీ కూడా దోచుకొని ప్రాజెక్టుల పేరు మీద ఇలా తానా అంటే తందానని కొట్టే కొంతమంది అధికారులను పెట్టి ఈ రోజు దోచుకొని తింటున్నారు. ఇలా నేను అంటున్న 12,000 గ్రామాలు సగటున ఒక గ్రామానికి 2 కోట్లు ఇవ్వండి మీరు. 25,000 కోట్ల రూపాయలతో గ్రామాలు సుభిక్షంగా ఉంటాయి. ఇలా 1,00,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం పెడితే ఒక పెద్ద ఆయన అన్నట్టు నేను చాలాసార్లు చెప్తుంటా, అయ్యా ఒళ్ళు తడవాలంటే తలకాయ మీద నీళ్లు పోసుకుంటే ఒళ్ళు తడుస్తుంది. ఇప్పుడు కాళ్ళతో నీళ్లు పోసి తలకాయ తడవాలంటే కొడుకు ఇది ఏం ప్రాజెక్ట్ అని చెప్తా వినలే. ఇప్పుడు మీరు పోండి 9 హెట్టి కాల్చి పోయి చూడండి, ఇప్పుడు వేడి గట్టి కలపోయింది ఎన్ని నీళ్ళు కింద పోతుంది. ఇలాంటి ఒక తలకాయ లేని ప్రభుత్వం. ఇలా నేను అంటున్నా ఒక మాట, ముఖ్యమంత్రి నువ్వేమో కేంద్రమే అంతానే మేము చేయొద్దా అని చెప్పి రాష్ట్రాల గురించి మాట్లాడతాం. మరి రాష్ట్రమే అంతానే సర్పంచ్లు ఏం చేయాలి? సర్పంచ్లు ఎందుకు ఎన్నుకున్నారు? సర్పంచ్ దగ్గరికి నువ్వు పోతావా? ఇలా కేసీఆర్ సర్పంచ్ గా మారిపోయింది. సర్పంచ్ గా తలగుంటూ పెట్టి పోయినసారి గ్రామ జ్యోతి అని పెట్టిండు. ఒక 12, 13 కమిటీలు వేసిండు. ఆ కమిటీ ఈ కమిటీ ఆ కమిటీ అని చెప్పేసి ఆ గ్రామ జ్యోతి ఆరిపోయింది. కానీ ఈ రోజు తెలంగాణలో గ్రామాలు ఆరిపోతున్నాయి. 2 లక్షల కోట్ల బడ్జెట్, ఒక సంవత్సరానికి 1,20,000 కోట్ల రూపాయల రెవెన్యూ వస్తున్నది. 80,000 కోట్ల రూపాయలు ఎస్సీ, బీసీలను అగ్రవర్ణాల్లో పేదల్ని పూచిగా చూపడానికే 80,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడుతున్నారు. 1,20,000 కోట్లలో 60 నుంచి 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడిదారులు దోచుకోవడానికి కాలువల కొరకని, కాంట్రాక్టుల కొరకని, నీళ్లనే సెంటిమెంట్ తో ఇలా ప్రజల సొమ్మును దోచుకుంటున్న జలగ ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో బాగా వేసినాయి. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో లేదు, పైసా లేదు. తెలంగాణలో హైదరాబాద్ ఉంది. ఇవాళ హైదరాబాద్ నుంచి వస్తున్న రెవెన్యూ కానీ ఇవాళ పేద కుటుంబాల నుంచి ఇంటి పన్ను, కరెంటు పన్ను, ఎస్సీ కాలనీలో కరెంటు పన్ను కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది. కానీ ఇప్పుడు వేల రూపాయలు ఎస్సీ కాలనీలకి వసూలు చేస్తున్నారు. దీన్ని ఎల్ఆర్ఎస్ పేరు మీద మళ్ళీ రైతుల నుంచి కానీ భూములు ఉన్న వాళ్ళ కానీ రేపు బీఆర్ఎస్ పేరు మీద హైదరాబాద్ లో బిల్డింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ట్యాక్స్. ఈయన ఎట్లాంటారంటే పన్నుడేనంలో ఔరంగజేబు పన్ను బాగా వాయిస్తాడు, నిర్ణయాలు తీసుకోవడం మాత్రం తుక్కులట్లే. 2 ఉన్నాయి దగ్గర. అంటే ఇంత పిచ్చి గవర్నమెంట్ నేను ఎక్కడా చూడలే. పరిపాలన అవగాహన లేకపోతే పక్కకు దగ్గర మీకు రాదు. ఒక్కరు చేస్తే పరిపాలన రాదు. కాంగ్రెస్ పార్టీ హయాంలో చెప్పినది గారిని అడగండి. ఎవరి శాఖకు వాళ్ళు ఒక ముసాయిదారు తయారు చేసి అప్రూవల్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి కేబినెట్ మీటింగ్ లో అప్రూవల్ చేసుకునే ఒక కల్చర్ ఉన్నది. ఇలా ప్రగతి భవన్ లో కూర్చుంటారు, కాంట్రాక్టర్లు వస్తారు, కాంట్రాక్టర్లు ఫైనల్ చేసేదే మొత్తం ప్రాజెక్టులు అయిపోతున్నాయి. నీకు ప్రజలతో సంబంధం లేదు, ఎమ్మెల్యేలతో సంబంధం లేదు. ఎన్ని రోజులు ఆయన గంగగోవర్ధన్ కలిసి ముఖ్యమంత్రిని చెప్పమను, మా ఎల్లామని కొట్టి చెప్పమా కలుగుతారా ఈ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు? కానీ ఎమ్మెల్యేలు గ్రామాల మీద పడి దోచుకుంటున్నారు. ఇసుక వదులుతలేరు, మట్టి వదులుతలేరు, పుట్ట వదులుతలేరు, చెట్ట వదులుతలేరు. ఎక్కడ అసైన్మెంట్ భూమి ఉంటే, ఎక్కడ దళితులకు కేటాయించిన ఎందుకంటే భూదాన్ భూములు ఉంటే, ఏ భూములు ఉంటే ఆ భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ దందా చేయడానికి ఎమ్మెల్యేలు పనికొస్తున్నారు తప్పితే వేణుగోపాల్ రెడ్డి గారు లెక్క నా గ్రామం బాగుపడాలని చెప్పి ఆలోచించి ఒక్కోడు అయ్యా నీ గుండెల మీద చేసుకొని ఆలోచించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రజలను లక్ష్యం చేసుకున్నది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని గాలితో చేసిందని మా మీద విమర్శ ఉంది. మేము కార్యకర్తలు మా కొరకు పనిచేసే కార్యకర్తలు భక్తుల్ని పెట్టి ఇలా ప్రజల యొక్క బాగుండాలని పనిపడ్డది కాంగ్రెస్ పార్టీ చరిత్రలో. ఇలా బీజేపీ గాని టీఆర్ఎస్ గాని 2 ఒకటాను ముక్కలే. 2 కూడా గ్రామాలను పునారిల్ల చర్చ చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఆయనేమో నోట్బందీ పెట్టి మొత్తం దేశాన్ని దివాళా తీసిండు. ఈయన ఇలా ప్రాజెక్టుల పేరు చెప్పి మొత్తం తెలంగాణలో ఉండే అన్ని రకాల వర్గాలు, అన్ని వర్గాల యొక్క సొమ్ములు ఇప్పుడు ఇలా కాజేస్తున్న పరిస్థితి ఉన్నది. నేను అంటున్నా రాజు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవైపు న్యాయ పోరాటం చేద్దాం,
మన మాదిరెడ్డిపల్లి ఉప సర్పంచ్ కూడా 2 రకాలు ఇక్కడే నిలబడ్డాయి మనకు. ఒక ఆయన సంతకం పెట్టకపోతే, ఒక ఆయన సంతకం పెడితే 2 కాంగ్రెస్ వాళ్ళు. ఏమంటే కాంగ్రెస్ వాళ్ళు ఉండేది 1200 మంది అని ఇప్పుడు సోదరు చెప్పింది. 1200 మందిని కూడా ఉంచారు 60 మీరు. మొన్ననే డబుల్ బాజీలైన మా వాళ్ళు 12 మందిని తీసేసుకుంటుంది ఎమ్మెల్యేలు. ఇంకా అతను కావాలా అంటే ఒక అభద్రత టీఆర్ఎస్ పార్టీ. మేము బతుకనిచ్చేటోళ్ళం, మేము బతుకునిచ్చేటోళ్ళం. ఇలా తెలంగాణ అమ్మ సోనియా గాంధీ ఇచ్చిందంటే నీ ముఖం చూసి, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ వచ్చి దీని ఏదో చేస్తుందని కాదు. తెలంగాణలో ప్రజలు నిజాయితీగా పోరాటం చేస్తున్నారు కాబట్టి తెలంగాణ ఇవ్వాలని చెప్పి ఇస్తే తెలంగాణకు ఇవాళ మీరు దిష్టి బొమ్మలై కొత్తగా ఇల్లు కట్టుకుంటే దిష్టి బొమ్మ కట్టుకుంటాం చూడు, అగో ఆ టైంకి వెళ్ళిపోయి దోచుకోవడమే లక్ష్యంగా ఇవాళ మీరు మొత్తం కుటుంబం మొత్తం తెలంగాణను దోచుకుంటుంటే ఇవాళ ప్రజలు ఇవాళ బజార్న పడుతున్న పరిస్థితున్నారు. నేను ఎందుకు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాం? ఇలా కాంగ్రెస్ పార్టీకి వదలమన్నా కూడా మేము వదలం. ఎందుకంటే తెలంగాణ ఈ జన్మలో కూడా ఇంకొకరు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా అలాంటి ఒక కమిట్మెంట్ ఉంటే కాంగ్రెస్ పార్టీ అట్లా చేస్తారు. ఇవాళ రాజు లాంటి వాళ్ళైనా ఎమ్మెల్యేలు ఎవరున్నా కూడా అలాంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. కానీ ఆశ చూపి అవకాశవాదాన్ని చూపి అలా టీఆర్ఎస్ పార్టీ చేసి 100 సీట్లు ఎందుకు రావాలి? మీరు 100 మీకు 100కి కౌరవులు 100 ఉన్నారు. ఇవాళ మేము పంచపాండవుల్లా 5గురమే ఉన్నాం. మమ్మల్ని ఎదుర్కోలేక, మా తెలిసిన 5గురిని కూడా ఎదుర్కోలేక మళ్ళీ ఒక్క రోజును పెట్టరండి అసెంబ్లీ, 2 రోజులను పెట్టారు అసెంబ్లీ. నిజంగా నేను చెప్తున్నా, 2 సార్లు మేము తక్కువ మార్జిన్తో ఓడిపోయినాం కాదు, ఓడగొట్టింది ముక్కోడు అని ఉంటే ముక్కు మిండి పడేస్తుంది ఒక్కొక్కరి. రాజకీయాలు మారినే డబుల్ బాధ్యులారో తెలుసుకోండి. ప్రజలు చైతన్యవంతులైనరు. ఒక దళిత యువకుడు ఇవాళ ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నట్టు అర్థం చేసుకోండి. కింది వర్గాల్లో పుట్టినోడు నేను అన్ని వర్గాలకు మేలు చేసి మంచి నాయకుల్లో పేరు తెచ్చుకోవాలని ఒక తపన ఉందంటే మీకెందుకు లేదు? అన్నాసున్నారని చెప్పి మీద ఆలోచించాల్సిన అవసరం. ఎన్ని 1,00,000 కోట్లు తింటారా? 2 లక్షల కోట్లు తింటారా? తినండి రాబోయే ఫస్ట్ మీరు తిన్నాకనే పెట్టండి. ఇప్పుడు 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చింది 6 సంవత్సరాల్లో. 60,000 కోట్ల రూపాయలతో కాంగ్రెస్ పార్టీ సర్ప్లస్ రెవెన్యూతో ఈ స్టేట్ బడ్జెట్ ఇచ్చింది. 60,000 కోట్ల రూపాయలు మళ్ళా పెట్టింది 5 లక్షల కోట్లకు మళ్ళా కేటర్. మీకు అప్పులు కూడా రావు, మీకు తెలియదు, మీకు సోయలేదు. నీళ్ల కొరకు అప్పు కావాలంటే కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుంది, ఆ ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకురాగలుగుతుంది. నిధులు ఇవాళ సేకరించలేని ఎఫ్ఆర్పీఎం కొరకు కొట్టారండి. ఎంత 3,000 4,000 కోట్ల కొరకు ప్రధానమంత్రి కాడ పోయి మోకరిల్లి అయ్యా పెంచు లేకపోతే బెదిరిస్తాడు. కానీ ప్రజా కోణం నుంచి ప్రజా అభివృద్ధి, ప్రజా జీవన కోణాన్ని మీరు అభివృద్ధి చేస్తా అంటే ప్రపంచంలో ఎన్నో సంస్థలు ఇక్కడ ముందుకు వస్తున్నాయి. అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. సోనియా గాంధీ గారు చేసిండ్రు. ఇందిరాగాంధీ గారి గరీబీ హఠావో నినాదం ఇప్పటికి కూడా ప్రతి పార్టీ కూడా ఇలా ఒక సూచికలా ఉన్నదంటే మీరు అర్థం చేసుకోండి. ఇలా మేము ముస్లింల దగ్గరికి తీసుకున్నాం, మేము దళితుల దగ్గరికి తీసుకున్నాం, మేము బీసీల దగ్గరికి తీసుకున్నాం. మీరు మిమ్మల్ని కూడా దగ్గరికి తీసుకోలేని ఒక దత్తమ్మ ప్రభుత్వం మీకు మీకే పడదు. ఇలా నేను అంటున్న ఒక మాట నమ్మకం. నిజంగా మీకు నిజాయితీ ఉంటే ఈ వేదిక మీద రాజకీయాలు పక్కన పెడదాం. కలెక్టర్ కూడా ఇలా మీకు నిజాయితీగా ఉంటే మీ ఆత్మగౌరవం మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇమ్మీడియట్ గా బేషరతుగా రాజును రీఇన్స్టేట్ చేయాలని చెప్పి నేను వేదిక మీద డిమాండ్ చేస్తున్నాను. మీ పరువు బజార్న పడేదాకా తెచ్చుకోకండి. మీ పరువు బజార్న పడేదాకా తెచ్చుకోకండి. ఎందుకంటే సార్ శాలరీకి సంబంధించిన దాన్ని డైవర్ట్ చేసింది సార్ రాజు. శాలరీ చేయడానికి ఫర్నిచర్ కొన్నాడు సార్. ఇది చెప్తున్నారు. ఎంబీ రికార్డులు ఏమున్నాయి మరి చేసిన పనులకు? అవును, నేను ఒక మాట అంట, ఒక ఊర్లో అభివృద్ధి జరుగుతుంది. ఒక దాత ఒక స్కూల్ బిల్డింగ్ ఇస్తాడు, ఒక దాత ఒక మంచి కార్యక్రమం ఇస్తాడు. గ్రామ పంచాయతీతో చేయాలనుకున్నప్పుడు గ్రామ పంచాయతీ తీర్మానం ఉన్నప్పుడు తప్పెట్లయితుంది. గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్ డిస్క్రిషనరీ పవర్ వార్డు మెంబర్ చెప్పిన దాన్ని తప్పెట్లయితుంది. కాబట్టి కలెక్టర్ కూడా ఇవాళ ఎవరు మాట్లాడుతున్నారు? ఇక్కడ ఉన్న మంత్రిలో, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మాట వినాల్సి వస్తున్నది. గ్రామ పరిపాలనను మొత్తం పునాదిల్లకట్టు చేయడమే కాకుండా ఎవరైతే యువత ఎదుగుతున్నారో వీళ్ళిద్దరిని చూసిన నేను షబీర్ అలీ గారు అంటున్నారు, ఉప సర్పంచ్ గారు, వీళ్ళిద్దరు కూడా యువకుడు.
అధికారంలోకి వస్తే అవినీతిని చేయిస్తారు మీరు. సిగ్గుండాలి కదా. మంచి చేస్తే నువ్వు అడ్డుకుంటే అవినీతి చేయాలన్నట్టే కదిగా. నువ్వు అవినీతి చేస్తావు, నిజాయితీతో ఉన్నోడు వస్తే అవినీతిని చేయిస్తావు. ఇది ఈ ప్రభుత్వం యొక్క తీరు. చివరగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, చాలా సమయం అయింది కాబట్టి. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ షబ్బీర్ అలీ గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్ర పార్టీగా వారు కూడా రేపు పెద్ద ఎత్తున దీన్ని నిరసన చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. మీరందరూ కూడా ఈ రోజేమో కలెక్టర్ కలిస్తే రిప్రజెంటేషన్ ఇద్దాం, లేదంటే మాత్రం రేపు కలెక్టరేట్ ముట్టడి కూడా వెనకడికి గుర్తుపెట్టుకుని కలెక్టర్ ప్రొటెక్టర్ ఆఫ్ ది సర్పంచ్. నేరుగా ఎమ్మెల్యేకు డైరెక్ట్ బాధ్యత ఉండదు. ఈజ్ ద కస్టోడియన్ టు ది సర్పంచ్. సంరక్షకుడే భక్షకుడైతే ఎట్లా ఉంటుందో రాజును చూస్తే నాకు అర్థమవుతుంది. ఒక 2-3 కోట్ల పని కాదు సార్, నేను ఇంకో 2 కోట్ల పని రేపు చేస్తా అంటే కూడా సస్పెండ్ చేయడం అంటే అభివృద్ధి నిరోధకులుగా మీరు చరిత్రలో వెలిగిపోకండి కలెక్టర్ గారు. నేను ఇంకా గంప గోవర్ధన ఉద్యమంలో మాతో కలిసి తిరిగినోడే, కానీ ఇంత మూర్ఖంగా ఉంటాడని అయితే నేను అనుకోలే. గంప కాస్త గంప అయిందండి ఇప్పుడు. మరి ఇది ఫాల్స్ మిస్టేక్ పోకండి. ఇలా నిజంగా తను కూడా ఎన్ఆర్ఐతో కలిసి ఉన్నట్టు నేను గతంలో విన్నా. ఇప్పుడు ఇక్కడ ఉన్న నేను ఎన్ఆర్ఐలను చూస్తున్న నిజాయితీగా తన గ్రామమే కాదు తన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని 100 మంది ఎన్ఆర్ఐ తెలంగాణ కొరకు స్వచ్ఛందంగా ఆర్థిక సహకారమే కాదు తమ ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని కూడా పెంచింది నేను నా కళ్ళతో